మళ్ళా క్రైస్తవుడే ప్రార్థన చేస్తాడు. మా దేశం కొరకు, మా రాష్ట్రం కొరకు, మా గ్రామం కొరకు, మా జిల్లా కొరకు, మా యొక్క ఉన్నటువంటి దేశాన్ని ఇండియా కొరకు అని మనంటే ఈ శాసనాన్ని పెట్టాలి అని చెప్పేసి దుష్టుడైన హామాను పన్నాగము పన్ని రాజుతో చెప్తాడు. 180 స్థానాలట, 180 రాష్ట్రాలు, 180 దేశాలు అనుకోండి. అన్ని ప్రజలకు ఈ యొక్క శాసనం పోయి రాజముద్ర పడుతుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే, ఇదే ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయము పేజీ నెంబరు 418. ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, ఎస్తేరు మా విరోధియకు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే అని అంతటా ఎస్తేరు మా విరోధియకు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే అని. ఎందుకంటే ఈ యూదా ప్రజలున్నారు, ఈ సైన్యం చచ్చిపోవాలి, ఈ క్రైస్తవులు అంటే మనకు గిట్టదు, ఈ క్రైస్తవులను మనం హతమార్చాలి, కాబట్టి కంకణం కట్టుకోవాలి. అందుకంటున్నాడు సామెతల గ్రంథంలో 9:25 అంటాడు, అపహాస్యకుడు సామెతల గ్రంథంలో అంటాడు, చూద్దాం మనం అక్కడ అంటాడు అపహాస్యకుడు దండింపగా చూచి జ్ఞానము లేని వారు జ్ఞానమునందుదురు, వివేకులను గద్దించిన ఎడల వారు జ్ఞానాభివృద్ధి నొందును. చూసారా, అంటే అపహాస్యకుడు దండింపగా జ్ఞానం వస్తుందట. ఎవడైతే వ్యతిరేకంగా ఉంటాడో, ఎవడైతే విచ్చలవిడిగా మాట్లాడుతాడో, ఎవడైతే క్రైస్తవ్యం మీద చెడు మాటలు మాట్లాడుతాడో వాడు దండింపబడాలట. ఏం చేయాలట? వాడు శిక్షింపబడాలట. వాడు శిక్షకు లోనై ఉండాలి, వాడు శిక్షకు అర్హుడుగా ఉండాలి. అందుకంటున్నాడు. అయితే ఎట్లా అంటే వాళ్ళు ప్రార్థన చేశారట, ఉపవాస ప్రార్థన చేశారు. ఎస్తేరు ప్రార్థనా మందిరం, ఎస్తేరు ప్రార్థన గుంపు అనే సంఘాలలో స్త్రీలతోని ఒక మీటింగ్స్ పెట్టుకుంటూ ఎస్తేరు ప్రార్థన గుంపు, ఎస్తేరు అని చెప్పుకుంటారు. ఎందుకంటే ఎస్తేరు 3 దినాలు అన్నపానములు పుచ్చుకొనకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి నా ప్రజలు రక్షింపబడాలని చెప్పేసినప్పుడు ఆ ప్రార్థన ద్వారా హామాను ఉరిదీయబడ్డాడు. ఏం జరిగిందట? హామాను అనేటువంటి దుష్టుడైన హామాను రాజముద్ర ఏపించి 180 స్థానాలు మొత్తం యూదా సైన్యాన్ని చంపేసేయాలి, యూదా జనము బ్రతకకూడదు, ఈ క్రైస్తవులు బ్రతకకూడదు అనుకున్నప్పుడు వీళ్ళు ప్రార్థన చేస్తే వ్యతిరేకంగా మారి హామానుకి ఏమైపోయిందట? ఉరిదీయబడ్డాడు. వాడు శిక్ష వచ్చింది. ఇంకొక విషయం ఏంటో తెలుసా? యూదా ప్రజలు రక్షింపబడ్డారు, దీనికి శిక్ష వచ్చేసింది. మొర్దెకై ఉన్నాడు కదా, ఈ మొర్దెకై ఎవరంటే ఎస్తేరుని తీసుకొచ్చాడు బాబాయ్. మొర్దెకై ప్రధానమంత్రి అయ్యాడు. దేవునికి సెఫేను కూడా రాళ్ళతో కొట్టి చంపారు. అప్పుడు అనుకున్నారట, మనం కూడా మన వాళ్ళని పోడగొట్టుకోవడము ఇష్టము లేదు, కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. సంఘం ఏం చేసింది? ఆసక్తితో ప్రార్థన చేయడం. పేతురుని తీసుకొచ్చి ఆ చెరసాలలో వేయబడేది. అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 5వ వచనం ఉంటాడు, పేతురు చెరసాలలో వేయబడేది. ఏం చేశారంటే పేతురు చెరసాలలో ఉన్నాడు. మనం ఇక్కడ 5వ వచనం ఉంటాడు, కోత విస్తారంగా ఉంది అంటే, కోత విస్తారంగా ఉంది, పనివారు లేదు, పనివారిని పంపమని నువ్వు ప్రార్థన చేయాలి. పనివారు లేరు, పనివారి కోసం నువ్వు ప్రార్థన చేయాలి. అయితే అపోస్తుల కార్యం 12:5 అంటాడు, పేతురు చెరసాలలో వేసినారు. వేపించింది ఎవరు? హేరోదు పేతురుని తీసుకుపోయి, పాస్టర్ని తీసుకుపోయి జైలు లేపించాడు. జైలు లేపించినప్పుడు అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 21, 22, 23, 24 వెంటనే ప్రభువు దూత అతడు మొత్తెను కనుక అతడు, చూడండి అపోస్తుల కార్యం ఇక్కడ చూడండి 12వ అధ్యాయం తీయండి. అపోస్తుల కార్యం 12వ అధ్యాయం అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 21 నుంచి చదువుతాను, వినండి. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రమును ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసం చేయగా జనుడు ఇది దైవ స్వరమే కానీ మారణ స్వరం కాదని కేకలు వేసి అతడు దేవుని భయపరచనందున వెంటనే ప్రభువు దూత అతని మెట్టను కనుక అతడు పురుగుల పడి ప్రాణం విడిచి చచ్చాను. హల్లెలూయా! ఎందుకు వీళ్ళు పురుగుల పడి ప్రాణం విడిచి చచ్చిపోయాడు తెలుసా? ఎందుకో తెలుసా? సంఘము అక్కడ ప్రార్థన చేయడం ప్రారంభించింది. ఎప్పుడైతే పేతురుని తీసుకుపోయి జైల్లో వేశారో సంఘం ప్రార్థన చేసింది. సంఘం ప్రార్థన చేస్తే ఏమైందట? ఎవడైతే దుష్ట పన్నాంగం అన్నిండో, ఎవడైతే కుట్ర పొందిండో, ఎవడైతే క్రైస్తవుల మీద వీళ్ళని హింసించాలని అనుకున్నాడో, ఆ హింసించాలనుకున్న వ్యక్తి
శిక్షకు పాత్రుడైండు. శిక్ష రావాలి. శిక్షకు పాత్రుడై ఏం చేసినట, వాడు ఉపన్యాసం చేస్తూ మాట్లాడతాడు, రాజవస్త్రములు ధరించుకొని మాట్లాడతాడే, ఇది దేవుని స్వరమే. బట్టలను చూసి సోకుబడి ఆ ఏషాన్ని చూసి ఇది దేవుని స్వరమే, కానీ మానవ స్వరం కాదని చెప్పేసి అనుకున్నప్పుడు వెంటనే పురుగులు పడి అక్కడికక్కడనే చచ్చిపోయాడు. చూసారా? అంటే క్రైస్తవ్యం మీద కుట్ర పొందాడు. అసలోడెవడండి? అసలోడెవడు? పేతురుని మూసేస్తే అయిపోయాయి. అందరినీ కొట్టనవసరం లేదు. అడ్డంబడి నాయకత్వం ఎవడైతే ఉన్నాడో, నాయకులు ఎవరైతే ఉన్నారో నాయకుని మూసేస్తాయి. అందుకని చూడండి, ఏదైనా గొడవలు అవుతున్నప్పుడు, ఏదన్నా ఎవరైనా రావద్దు అన్నప్పుడు ఫస్ట్ నాయకులని ఏం చేస్తారంటే బైండ్ ఓవర్ చేస్తారు. నాయకుల్ని పట్టేసుకొని వాళ్ళకి జైల్లో పెడతాం. ఎందుకు ఈ నాయకుల్ని పట్టుకుంటారు అంటే, వీళ్ళు ఏమైనా వాళ్ళకి ప్రేరేపిస్తే వాళ్ళ మాటలు ప్రజలు విని రెచ్చిపోతారు కాబట్టి ఫస్ట్ నాయకుల్ని మూసేస్తారు అందరినీ. అలాగే పేతురుని మూసేద్దాం ఏమనుకున్నారండి వీళ్ళు? పేతురుని మూసేద్దాం అనుకుంటే, పేతురుని మూయాలనుకున్న వ్యక్తి సంఘం ప్రార్థన చేస్తే ఎవరికంగా లేస్తున్నప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి, వారిని శిక్షించాలని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కీర్తన 23:1 అంటాడు, దేవా ఊరకుండకము, మౌనంగా ఉండకము. ప్రార్థన చేయమని కీర్తన 83లో ఉన్నది. మీరు పౌరుషంగా ప్రార్థన చేయాలి. పౌరుషం కలిగిన వారంగా మీరు ఏం చేయాలంటే ప్రార్థన మీరు చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే 86 నుంచి 18 వరకు చదువుకుంటే అక్కడ ఉంటుంది. అయితే అదే ఆదికాండము 32:28 అంటాడు, అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే. కానీ యాకోబు మనం మనుషులతో పోరాడాలట. మనం 480 మంది, ఎన్నో వందల మందిని తీసుకొని అన్న ఏషావు వస్తున్నాడు, ఈయన భయపడతా ఉన్నాడు, కానీ నువ్వు నన్ను దీవించితేనే తప్ప నేను వెళ్ళను. నువ్వు నన్ను ఆ రాత్రి అంతా పెనుగులాడుతూ ఉన్నాడు. ఒక కాడ ఆ దేవునిగా ఉన్నాడు. ఆయన అంటే, నేను దేవుని ముఖాముఖిగా చూచి తిని ఫైటింగ్ వదులు, నన్ను దీవించితేనే నేను వదిలిపెడతా, నన్ను దీవించితేనే వదిలిపెడతా అని వదలనంటే నిన్ను అస్తలే వదలని అంటాడు. మనం కూడా ఎట్లా అనాలంటే పట్టుదల కలిగిన ప్రార్థన చేయాలి. పట్టుదల కలిగిన ప్రార్థన. మన ప్రార్థన చేస్తూ పట్టుదల కలిగి నేను వదలను వీళ్ళని అనంటే లాస్ట్కు తుడి గోట మీద కొడితే, తుడి తొంటి మీద కొడితే తుడి తొంటి నరం తెగిపోయిందట. ఆయనకి అప్పుడు అయినా కానీ వదిలిపెట్టలేదట. అంటే పట్టుకున్న దాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. పట్టుకుందునా వద్దా అని మనము చేయకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.